స్టేట్ పార్టీకి టోటల్ 5 కండిషన్స్ ఉంటాయి. చాలా ఉన్నాయని ఇబ్బంది పడకండి. జస్ట్ 6 25 కదా, 2 + 5 7 8 6 7 8 7 ఇట్లా రాసుకున్నాం. ఈ నెంబర్స్ ద్వారా మనం గుర్తుంటాయి చూడండి. సో ఫస్ట్ టోటల్ 5 కండిషన్స్ కదా, 3ని ఒక సెట్ గా డివైడ్ చేసుకుందాం, ఈ రెండు ఒక సెట్ గా డివైడ్ చేసుకుందాం. సో ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకుందాం, లాస్ట్ ప్రీవియస్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఆ ఎలక్షన్స్ లో మినిమం 6% వ్యాలిడ్ ఓట్స్ రావాలా ఒక పార్టీకి, స్టేట్ పార్టీ అని చెప్పుకోవడానికి. అండ్ మినిమం 2 అసెంబ్లీ సీట్స్ గెలవాలి. ఈ వ్యాలిడ్ ఓట్స్ వచ్చినా 2 అసెంబ్లీ సీట్స్ గెలవాలి. క్లియర్ కదా, ఫస్ట్ కండిషన్ అయిపోయింది. అదే ఈ 6 లాజిక్. మళ్ళా ఇదే 6 లాజిక్ యూజ్ చేసుకుని మినిమం 6% వ్యాలిడ్ ఓట్స్ రావాలా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వ్యాలిడ్ ఓట్స్ ఏంది, అసెంబ్లీ ఎలక్షనే. ఈ అసెంబ్లీ ఎలక్షన్ వచ్చి అండ్ ఒక లోక్సభ సీట్ రావాలి. లోక్సభ సీట్స్ లైక్ తక్కువ ఉంటాయి, అసెంబ్లీ సీట్స్ ఎక్కువ ఉంటాయి కదా ఈ స్టేట్ కి. కానీ ఒక్క లోక్సభ సీట్ రావాలి. అంటే ఇది అసెంబ్లీ ఎలక్షన్ అనుకున్నా, మరి అట్లా కన్ఫ్యూజ్ కాకండి. ఒక సీట్ రావాలంతే. బట్ ఎలక్షన్ మాత్రం 6% ఓట్స్ అసెంబ్లీ ఎలక్షన్ కి ఉండాలి. అట్లా గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా. నెక్స్ట్ 6 లాజిక్ మళ్ళీ ఇక్కడ 3% ఓట్స్ రావాలి, వ్యాలిడ్ ఓట్స్, ఆర్ 3 సీట్స్ రావాలి. రెండిట్లో ఏదో ఒకటి. ఇక్కడ 3 + 3 6 అట్లా గుర్తుపెట్టుకోండి. సో 6 తో 3 అయిపోయినాయి అసెంబ్లీ ఎలక్షన్ యూజ్ చేసుకుని. రైట్. ఇప్పుడు 4th కండిషన్ చూడండి. లోక్సభ ఎలక్షన్ జరుగుతుంది కదా, సీట్లు ఉంటాయి కదా, ఒక్క సీట్ అయినా గెలవాలా. ఎన్ని, మినిమం 25 సీట్స్ కి. ఆ స్టేట్ కి 25 సీట్స్ అలాట్ చేసారు అనుకోండి, ఒక్క సీట్ అయినా గెలవాలా. లేకపోతే 2 గెలిచి 50 సీట్స్ ఉండాలి మినిమం. అంటే ఒక్క సీట్ అయినా గెలవాలి 25 సీట్స్ కి. దాన్ని మల్టిప్లై చేయండి 2/50. లేకపోతే 3 గెలవాలా, 150 ఉండనుకోండి. కానీ చెప్తున్నా లోక్సభ సీట్స్, అది లాజిక్. ఇక్కడ 7 లాజిక్ ని 25 యూజ్ చేసుకున్నాం. 2 + 5 = 7. అండ్ దిస్ ఇస్ ప్యూర్లీ లోక్సభ ఎలక్షన్. క్లియర్ కదా, 4th పాయింట్ అయిపోయింది. 5th చూడండి, సింపుల్. ఈ లోక్సభ అసెంబ్లీ రెండు ఏదైనా కావచ్చు, 8% వ్యాలిడ్ ఓట్స్ పడాలి. ఐదర్ లోక్సభ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ. ఇక్కడ 8 లాజిక్ యూజ్ చేసినాం. ఇది 6, ఇది 7, ఇది 8. ఈ 3 నెంబర్స్ తో స్టేట్ పార్టీ కండిషన్స్ ఈజీ గుర్తున్నాయి.